పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు 3 శుభవార్తలు చెప్పాడు. ఈ ఏడాది 3 సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించేశాడు. ఇప్పటికే డాలీ డైరెక్షన్ లో నడుస్తున్న సినిమాకు కాటమరాయుడు టైటిల్ అనౌన్స్ చేశారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తీయబోయే మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ప్రొడక్షన్ నంబర్ 4 పేరుతో హారిక హాసిని బ్యానర్ లో తీస్తున్నట్లు ప్రకటించింది. జల్సా, అత్తారింటికి దారేది మూవీస్ తో ఇద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అని నిరూపించారు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కు సరైన హిట్ లేదు. ఈ క్రమంలో త్రివిక్రమ్ తో సినిమా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్లుగానే బర్త్డే రోజున అనౌన్స్ చేసేశారు. డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ కావచ్చని సమాచారం. డాలీతో చేస్తున్న కాటమరాయుడు కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ మూవీ ప్రారంభమవుతుంది. దర్శకరత్న దాసరితో సినిమా చేయనున్నట్లు గతంలోనే ప్రకటించేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్ 38 పేరుతో దాసరి నారాయణరావు కూడా ప్రకటించారు. త్రివిక్రమ్ మూవీ తర్వాతే ఇది ఉంటుందని సమాచారం. 2018 జూన్ నుంచి దాసరి డైరెక్షన్ లోని సినిమాలో చేయొచ్చని టాలీవుడ్ టాక్. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవర్ స్టార్ బర్త్డే రోజున 2 కొత్త సినిమాల అనౌన్స్మెంట్ రావటం అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది.